అయితే ఒక సంచలనమైనటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం ఈరోజు. ఒక బిగ్ బ్రేకింగ్. బీఆర్ఎస్ సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి ఒక సంచలనమైనటువంటి విషయం బయటకు వస్తూ ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నప్పటికీ కూడా ఎవరిని కూడా వాళ్ళతో చర్చలు జరుపుతున్నాడు, కానీ ఎవరిని కూడా జాయిన్ చేసుకోవట్లేదు. అయితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయాలంటే దాదాపు 26 మంది సభ్యుల యొక్క సంఖ్యాబలం అవసరం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. అయితే ఆ 26 మంది సభ్యులను ఒకటేసారి చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని మొత్తంగా కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు 26 మందిని చేర్చుకుంటారు? ప్రజాస్వామిక పాలన కదా, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేర్చుకోను అన్నాడు కదా అని అనుకుంటాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కల్వకుంట్ల కుటుంబం. ఆ విధంగా ప్రయత్నాలు జరిపి తాము ప్రభుత్వాన్ని ఫామ్ చేసే దిశగా పెద్ద ఎత్తున కుట్రలు జరుపుతున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక తానే స్వయంగా రంగంలోకి దిగి మొత్తానికైతే బీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు, అదేవిధంగా నిన్నటికి నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు రేవంత్ రెడ్డిని కలవడానికి. సో వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి స్పెషల్ టీమ్ని రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ 26 మందిని కనుక ఈరోజు 26 మంది ఒకేసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీ అనేది కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని కంప్లీట్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఆ రోజు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేసినటువంటి విషయం తెలుస్తూ ఉంది కదా. సో దానికి టిట్ ఫర్ టాట్గా అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ను రాజకీయంగా చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి అంత ఈజీగా మనుగడ అయితే కనబడట్లేదు. ఇక ఆయన వేసినటువంటి స్కెచ్లో భాగంగా మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి వాస్తవంగా. సో దీనిలో రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక పాలన గురించి చాలామంది మాట్లాడుతుండొచ్చు, కానీ గతంలో కేసీఆర్ చేసేటువంటి కుట్రలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని సమూలంగా లేకుండా చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఈరోజు ఆయనకే తిప్పికొడుతున్న విషయం కూడా మనం గమనిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ప్రజాస్వామికవాదులు, రాజకీయ నాయకులు, రాజకీయ వర్గాల చర్చ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి డెమోక్రటిక్గా ఉంటాడు కదా, చేర్చుకోమని చెప్పేసి అన్నారు కదా, ఎందుకు చేర్చుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 64 మంది ఎమ్మెల్యేల నుంచి ఒక 6 నుంచి 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో కానీ వాళ్ళతో రిజైన్ చేయించేందుకు కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ వేసి వచ్చే 6 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఒక చర్చను స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకే ఇమీడియట్గా తేరుకొని అలర్ట్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇది అంతా కాదుగా బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా ఈరోజు ఎల్పీ అవుతున్న 26 మంది ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో వీళ్ళందరినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైనట్టు మనకైతే తెలుస్తూ ఉంది. త్వరలో మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందా పార్లమెంట్ ఎన్నికలకు తర్వాత ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా 26 మంది ఎమ్మెల్యేలతో పైగా మొత్తంగా గంపగుత్తగా బీఆర్ఎస్ ఎల్పీని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు అందరూ వెళ్ళి స్పీకర్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళకు ఈ కల్వకుంట్ల కుటుంబానికి అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీనిలో ఇక మరి టిట్ ఫర్ టాట్ అన్నట్టు అంటే రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైతే అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినటువంటి కుట్ర ఏదైతుందో ఆ కుట్రను మళ్ళీ ఆయనకే అప్పయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో అందుకే కేటీఆర్ అనేవాడు పిచ్చిలేసినటువంటి పిచ్చి కుక్క లెక్క ఈరోజు మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చక్కగా ఉంటే ఆయన కూడా చక్కగా ఉంటాడు, ఇక మీరు చక్కగా లేక ఆయనను తీసుకొచ్చేసి ఆయనకున్నటువంటి సహజ స్వభావాన్ని ఏదైతుందో దాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదేదో మీరు ప్రేరేపిస్తేనే ఆయనే ముందుకు వస్తూ ఉన్నాడు అనే విషయం కూడా గమనించాలి వాస్తవంగా. సో ఇక ఒకసారి దిశలో ఏమొచ్చిందో దాని గురించి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.
చూడండి, టార్గెట్ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్, సీఎంతో భేటీకి గులాబీ ఎమ్మెల్యేల క్యూ, కంట్రోల్ చేస్తున్న హస్తం నాయకులు 26 మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చే వరకు వెయిటింగ్, ఆ తర్వాతే కారు లెజిస్లేటివ్ పార్టీ మెర్జ్, కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పేలా వ్యూహం అంటూ ఒకరిని చూస్తాను. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే సీఎంతో వరుసగా గులాబీ ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ చేస్తున్నది. విడతల వారీగా సీఎంను కలిసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా నెమ్మదిగా బీఆర్ఎస్ మధ్య శాసనసభ పక్షం చీలికకు అవసరమైన 26 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రణాళిక రచించినట్టు తెలుస్తా ఉంది. త్వరలో మరిన్ని భేటీలు. సీఎం హోదాలో తొలి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు కలిశారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎంతో భేటీ అయ్యారు. అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిశామని ఎమ్మెల్యేలు చెబుతున్నా వీరంతా ఎప్పుడో ఒకప్పుడు పార్టీ మారుతారని చర్చ జరుగుతున్నది. కాగా లోక్సభ ఎన్నికల్లోపు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు షెడ్యూల్ రెడీ అయినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా బలహీనపరిచే ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే వరకు ఈ భేటీలు కొనసాగుతాయని టాక్ ఉంది. బీఆర్ఎస్లో చీలిక కోసమట రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ సింబల్తో గెలిచి మరో పార్టీలో వెళ్తే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొచ్చు. కానీ గెలిచిన ఎమ్మెల్యేలో 2/3 వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనర్హత వేటు పడదు. తామే అసలైన పార్టీ సభ్యులమని సామూహిక నిర్ణయం మేరకు ఇతర పార్టీలు చేరుతున్నట్టు తీర్మానం చేసే ఆ కాగితంపై సంతకాలు చేసి స్పీకర్కు అందజేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర చట్టపరంగా ఎలాంటి సమస్య రాదు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఇప్పటికే డజన్ మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చినట్టు తెలిసిందట. డజన్ మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. చీలికకు కావాల్సిన 26 మంది ఎమ్మెల్యేల మద్దతు త్వరలో పూర్తి చేస్తామని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా చెప్తున్నాయి. అయితే రాజకీయ వ్యూహాల్లో భాగంగా గులాబీ ఎమ్మెల్యేలు దశల వారీగా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఎప్పుడు ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే కలవాలో ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లేందుకు క్యాలెండర్ తయారు చేసుకున్నట్లు తెలుస్తుంది. మైండ్ గేమ్లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్. ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ పాలిటిక్స్తో రాజకీయ పార్టీలను ఇబ్బందులు నెట్టేవారు. దీంతో ముందు రోజు ఓ పార్టీలో ఉన్న లీడర్ తెల్లారిసరికి గులాబీ పార్టీ కండో కప్పుకున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహా మైండ్ గేమ్ ఆడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే సీఎంను కలుస్తారో అన్న టెన్షన్ బీఆర్ఎస్ పెద్దలకు పట్టుకున్నది. సీఎంను కలుస్తున్నట్టు ఎవరు కూడా ముందుగా ఆ పార్టీ పెద్దలకు చెప్పడం లేదు. కలిసి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల కోసం కలిశామని వివరణ ఇస్తున్నారు. దీంతో సీఎంను కలిసి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చివరి వరకు పార్టీలో కొనసాగుతారా అనే అనుమానం ఆ పార్టీ లీడర్లో వెంటాడుతున్నది. సో అర్థమవుతుంది కదా, రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నాడు అంటే కేసీఆరే రాజకీయ చతురథుడు, రాజకీయ దురంధరుడు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇగో కేసీఆర్ను మించిన తాత రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. ఈయన రాజకీయ వ్యూహాల ముందు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కల్వకుంట్ల కుటుంబం ఎవరు కూడా నిలబడలేరు అనేది ఈరోజు బహిరంగ రహస్యం. తను సహజ సిద్ధంగా ఒకవేళ పాత రేవంత్ రెడ్డి అయి ఉంటే ఇప్పటికల్లా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా స్మాష్ చేసేవాడు. కానీ చాలా తెలివిగా, చాలా వ్యూహంతో రాజకీయాలు ఏ విధంగా వ్యూహం చేయాలో కొంత చతురతను తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి చాలా తెలివిగా, నెమ్మదిగా, ఎంత హడావుడి లేకుండా చాలా సింపుల్గా తన వ్యూహాలు రచిస్తూ పోతా ఉన్నాడు. అందుకే ఆ విషయం తెలుసుకున్నటువంటి కేటీఆర్కు మింగుడు పడక మతి భ్రమించి పిచ్చిలేసి ఈరోజు అనరాని మాటలు అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డిని. అయితే ఇక ఇష్టారీతిన కనీసం ఒకరోజు సమయం ఇవ్వకుండా సీఎం అయిన వెంటనే ఈరోజు ఏదో మునిగిపోయినట్టు, ఏదో అయిపోయినట్టు, తెలంగాణ మొత్తం ఆగమైనట్టు ఈరోజు కేటీఆర్ ప్రేలాపనలు చేస్తూ మతి భ్రమించి ఈరోజు మాట్లాడుతున్న విషయాలను మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో అందుకే చెప్తా ఉన్నాం, కేటీఆర్ లాంటి వాళ్లకు నిజంగా కూడా కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ సమాధి కట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కాలహస్తి మొదటి నుంచి భావిస్తూ ఉంది. మీ ప్రక్రియ మీరు చేయండి. ఖచ్చితంగా ప్రజల్లో వీళ్ళపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అందుకే వీళ్ళు రాజకీయాలకు పనికిరారనేటువంటి దాంట్లో ఖచ్చితంగా మాలాంటి ఉద్యమకారులను కూడా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని కిలోమీటర్ల మేర బొందబెట్టి ఈరోజు రాజకీయ సమాధి చేసేటువంటి ప్రయత్నం మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. సో ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ ఎల్పీ ని త్వరలో కాంగ్రెస్లో విలీనమయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతున్నట్టయితే తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇక